హలో అండి. హాయ్ అందరికీ. విలేజ్ స్టైల్‌లో చేసుకునేలాగా రెగ్యులర్‌గా చేసుకునే చేపల పులుసు కాకుండా విలేజ్ స్టైల్‌లో ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ముందుగా ఉప్పు, కారం, ఆయిలు అన్నీ వేసుకొని ఇలా కలిపేసుకొని దాన్ని బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఇక్కడైతే ఆయిల్ మేము గానుగ నూనె వాడతామండి. ఇప్పుడు గానుగ నూనె. మా అమ్మగారు అయితే చేపల పులుసు చాలా బాగా చేస్తారు. ఇదిగో గానుగ నూనె వేసుకొని మొత్తం ముక్కలన్నిటికి పట్టేలాగా ముందుగానే కలిపేసుకోవాలండి, స్టవ్ మీద ఏం పెట్టుకోకుండా. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకొని ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను కూడా మనం అందులోనే వేసేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలండి చేపలకి. చింతపండు తీసుకుని చింతపండు పులుసు కూడా బాగా పిసికేసి దాంట్లో ఎంత పడుతుందో మనకు క్వాంటిటీ తెలుస్తుంది కదా. ఉప్పు, కారం, పసుపు అయితే మనకు రుచికి సరిపడినంతగా వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేసేసుకుని కలిపేసుకొని మనకి ఎంతైతే పులుసు కావాలో లేదంటే ఎగిరి పెట్టుకుంటామో అదంతా వేసుకుని కొంచెం బాగా చూసుకోవాలండి. మనకు సరిపడినంత అన్నీ ముందుగానే వేసుకుంటాం కాబట్టి కొంచెం వెల్లుల్లి ముద్ద అన్నీ వేసుకొని బాగా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టుకుని బాగా మరగనివ్వాలండి. సిమ్లోనే ఉంచి మరగనిస్తే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత జీలకర్ర ధనియాల పేస్ట్ అయితే మనం వేసుకుని బాగా ఉడికిన తర్వాత దించేసుకుంటే వేడి వేడి విలేజ్ స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇదైతే కొయ్యంగండి, కొయ్యంగ చేపల పులుసు. ఇగురు కూడా పెట్టుకుంటారు కొన్ని ప్లేస్లో.